జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. సామాజిక సాధికారత బస్ యాత్ర ఈరోజు రాయచోటి పట్టణంలో మరి ఇంత పెద్ద సంఖ్యలో ఈ బహిరంగ సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ వేదిక పైనున్న శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, మీ అందరి అభిమాన నాయకుడు ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తూ మీకు ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చాడో మరి ఆ హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్న శాసనసభ్యులు పెద్దలు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి, మరి చేసిన నియోజకవర్గ నలుమూల నుంచి వచ్చిన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నాయకురాళ్లకు, మరి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, సోదరుమణులారా, మరి సామాజిక సాధికారత అంటే మనం అందరం కూడా చూశాం. 76 సంవత్సరాల ఈ భారతదేశ చరిత్రలో సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగా ఉన్న పరిస్థితి నుంచి మరి ఈరోజు మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మనందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు నాటి నుంచి కూడా మరి సామాజిక సాధికారత అనేది ఒక నినాదం కాదు, ఈ ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నిదర్శనం మరి ఈ రోజు ఈ వేదిక చూడండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన అనేక మంది నాయకులు మరి ఈ రోజు మీతో మాట్లాడే అవకాశము కల్పించిన నాయకుడు ఎవరు? మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళందరికీ కూడా ఈరోజు రాష్ట్రంలో 80% పైబడి ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అనేక ప్రభుత్వాలు మరి కేవలం వీళ్ళందరినీ ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకున్న పరిస్థితులు, కేవలం వీళ్ళందరినీ కూడా పాలించేవారుగా చూసేవాళ్ళు. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ప్రభుత్వంలో వీళ్ళకందరికి కూడా భాగ్యస్వామ్యం కల్పించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి సామాజిక సాధికారత అంటే సమాజంలో అందరూ కూడా ఆత్మ గౌరవంతో బతకాలి, అందరూ కూడా సమానంగా బతకాలి. ఒకడు పేదవాడు, ఒక ఉన్నతవాడు ఉండకోకూడదు. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా సమానంగా బతకాలని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడి ఇంటి బిడ్డ కూడా ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పి ఈరోజు నాడు నేడు ద్వారా ఈరోజు ప్రభుత్వ బడులన్నీ కూడా ఈరోజు అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. మరి అదే కాకుండా మరి సామాజిక ఆర్థిక పరంగా కూడా ఈ వెనుకబాటుకు గురైన ఈ సామాజిక వర్గాలకు పూర్తిగా న్యాయం చేయాలని చెప్పి ఈరోజు నవరత్నాల రూపంలో ఈరోజు 2,50,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి ఈరోజు పేదల అకౌంట్లో వేస్తే దాంట్లో సింహభాగమైన ఈరోజు 80% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పేదల అకౌంట్లో పడిన సందర్భంగా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. గతంలో ఎవరు కూడా ఈ వర్గాలను ఎందుకు ముందుకు తీసుకురాని పరిస్థితి మరి మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బీసీల ఓట్లతో నెగ్గి ఎస్సీల ఓట్లతో నెగ్గి, ఎస్టీల ఓట్లతో నెగ్గి, మైనార్టీల ఓట్లతో నెగ్గి మరి ఏ విధంగా ఈ వెనుకబాటు గురైన ఈ సామాజిక వర్గాలకు ఏ విధంగా అణగదొక్కాడో మనమందరం సాక్షులని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదే విధంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బీసీల పార్టీ అంటాడు, మా పార్టీ బీసీల పార్టీ అంటాడు. బీసీలు అంటే తెలుగుదేశం పేటెంట్ అంటాడు. కానీ 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏనాడైనా బీసీల గురించి ఆలోచన చేశాడా? మన ఓట్లతో గద్దెనెక్కి మనల్ని మోసం చేశాడు. బీసీలను మోసం చేశాడు, ఎస్సీలను మోసం చేశాడు, మైనార్టీలను మోసం చేశాడు. అందరినీ మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే మరి ఈరోజు మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఈ అణగారిన వర్గాలు, వెనుకబడిన వర్గాలు
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళందరూ కూడా అణగారిన వర్గాలు కాదు, వెనుకబడిన వర్గాలు కాదు. వీళ్ళు ఈ ప్రభుత్వానికి వెన్నుముక్క కులాలని చెప్పి ఈరోజు చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా కావాలా, లేక వెన్నుపోటు పొడిచే నాయకుడు వల్ల మనకు ముఖ్యమంత్రి కావాలా? ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఆసన్నమైంది. మరి ఈరోజు బీసీలకు, ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు తన మంత్రివర్గంలో ఈరోజు 25 మంది మంత్రులు ఉంటే దాంట్లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు. 70% ఈ వర్గాలకు ఇచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అదే విధంగా 5 ఉప ముఖ్యమంత్రులు ఉంటే దాంట్లో 80% అంటే 4 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఈరోజు ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఈరోజు దేశంలో ఎవరు కూడా చేయనటువంటి విధంగా మరి ఈరోజు ఈ వర్గాలకు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు అన్ని వర్గాల్లో కూడా ఈరోజు చేయి పట్టుకొని మనం ముందుకు నడిపిస్తున్నారు. మరి అదే కాకుండా ఈరోజు మరీ ముఖ్యంగా మైనార్టీల గురించి మాట్లాడితే గత 5 ఏళ్ల కాలంలో మనం చూశాం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక్కరన్నా మైనార్టీ మంత్రిగా ఉన్నారా? లేడు. ఈ దేశంలో ఒక్కడంటే ఒక్కడు మైనార్టీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం నడిచిందంటే అది చంద్రబాబు నాయుడు హయాంలోనే నడిచింది. మరి మన వర్గాలకు సంబంధించిన మైనార్టీలు మరి వాళ్ళ సమస్యలు వస్తే మరి ఎవరికి చెప్పుకోవాలని కూడా తెలియని పరిస్థితి గత 5 ఏళ్ల కాలంలో. మరి మన సమస్యలు మరి ఎవరికి ఇచ్చారు మంత్రి పదవి? మైనార్టీకి సంబంధించి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ఇచ్చాడు. మరి తర్వాత ఆయన కాడ నుంచి తీసేసి మరి ఆ శాఖను ఎవరు కాడ పెట్టుకున్నాడంటే స్వయంగా చంద్రబాబు నాయుడు ఆ తన వద్దే పెట్టుకోవడం జరిగింది. ఎవరన్నా ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి నాకు ఈ సమస్యని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా? లేదు. ఎందుకంటే కక్షతో మైనార్టీలు చంద్రబాబు నాయుడుకు ఓటు వేయలేదని ఒక అక్కసుతో మైనార్టీలను ఒక్క మంత్రి కూడా ఇవ్వని పాపాన పోయాడు చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి 2 పర్యాయాలు నన్ను కడప నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం జరిగింది. మరి 2వ పర్యాయం గెలిచిన తర్వాత తన మొట్టమొదటి మంత్రివర్గంలో నాకు అవకాశం ఇచ్చాడు. మంత్రిగా అవకాశం ఇవ్వడమే కాదు, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఇది ఒక చరిత్ర. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన దాఖలాలు లేవు. మరి అలాంటిది నన్ను ఒక సామాన్యమైన వ్యక్తిని మరి ఈ రోజు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మనకి ఆత్మగౌరవం సాలదా? మరి అదే కాదు, ఈరోజు నలుగురికి ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చాడు, నలుగురికి శాసన మండలిలో అవకాశం ఇచ్చాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా కేవలం 2 మైనార్టీలకు శాసన మండలిగా అవకాశం ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఈరోజు మన చిన్న రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రానికి మరి ఈరోజు నలుగురికి శాసన మండలిలో అవకాశం ఇచ్చాడు. మరి ఆ అవకాశంలో కూడా ఈ రాయచోటి పట్టణానికి సంబంధించిన మా అక్కగారైన జకియా ఖానం గారికి ఎమ్మెల్సీ చేసి మరి శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్. ఇది కూడా ఒక చరిత్ర రాయాలంటే ఒక్క వైఎస్ కుటుంబానికే సాధ్యమవుతుంది, ఎవరికి సాధ్యం కాదు. మరి అలాంటిది అనేక చరిత్రలు ఈరోజు సృష్టించడం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు క్షేత్రస్థాయి నుంచి ఒక వార్డు మెంబర్ నుంచి మరి ఈరోజు ఉప ముఖ్యమంత్రి వరకు మరి ఈరోజు మైనార్టీలను మరి మన ముఖ్యమంత్రి గారు పెద్దపీట వేయడం జరిగింది. దానికి నిదర్శనం మరి ఈరోజు రాయచోటి పట్టణానికి సంబంధించిన ఒక సామాన్యమైన వ్యక్తి ఫయాజ్ గారు ఈరోజు మున్సిపల్ చైర్మన్ చేయడము మరి ఇలాంటి ఎన్నో ఘటనలు మార్కెట్ యార్డ్ చైర్మన్లు కానీ
మరి నామినేటెడ్ పదవుల్లో ఎక్కడ చూసినా కూడా ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఒక చట్టం చేసి 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పదవులు ఇచ్చిన ఘనత కూడా మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి దక్కుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మరి అలాంటి ఒక మనసున్న ముఖ్యమంత్రి, ఒక మనసున్న ప్రభుత్వానికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఈ వెనుకబడిన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, నా 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 అనే పదానికి నిర్వచనం చెప్పిన వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తిని మరొక్కసారి మనం ముఖ్యమంత్రి చేసుకుంటామా లేదా? చేసుకుంటామా లేదా? ఇది రాయలసీమ పౌరుషానికి పుట్టిన గడ్డ. జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారు, ఆయనకు వినపడేటట్టు చెప్పాలి. 2024లో మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. మరి అదే తరహాలో మీ శాసనసభ్యుడు మరి ఈరోజు మీకు ఎన్నికల్లో ఎన్ని హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా పూర్తి చేశాడు. నిజంగా నేను కూడా ఆశ్చర్యపోతున్నాను. గత 5 ఏళ్ల ముందుపు రాయచోటి పట్టణానికి వచ్చినప్పుడు ఆనాడు రాయచోటి ఏ విధంగా ఉనింది, నేడు రాయచోటి ఎంత అభివృద్ధి జరిగిందో అవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉంది. మరి ఈరోజు అందరూ కూడా కల్లిబొల్లి మాట్లాడుతున్నారు. వారి మాటలు నమ్మొద్దండి. ఎవరు మీకోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. ఈ రాయచోటి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేదానికి ఒక దృఢ సంకల్పంతో ముందు అడుగు వేశాడు. మరి ఆ అడుగులో మీరందరూ కూడా ఆయన అడుగులు ముందుకు వేస్తూ రాబో రోజుల్లో కూడా ఆయనకు శాసనసభ్యుడిగా చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక చరిత్రాత్మకమైన ఘట్టం. ఒక జిల్లా హెడ్ క్వార్టర్ సాధించుకోవాలంటే ఆషామాషి పని కాదు. ఆయన ఎంత కష్టపడ్డాడో ఆయనకు తెలుసు, మన ముఖ్యమంత్రి గారికి తెలుసు. మరి మీకోసం, ఇక్కడుండే ప్రజల కోసం ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ తీసుకురావాలి, ఖచ్చితంగా రాయచోటిని అభివృద్ధి చేయాలి నా లక్ష్యం అని చెప్పి ఈ రోజు ముందుకెళ్ళాడు. దాంట్లో భగవంతుడు సహకరించాడు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సహకరించారు. మీరందరూ కూడా సహకరించడం వల్లనే ఈరోజు సాధ్యమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి అభివృద్ధిని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా శ్రీకాంత్ రెడ్డి గారు మరొక్కసారి ఈ శాసనసభ్యుడిగా గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ సందర్భంగా మా నాయకుడు చెప్తుంటాడు, మా ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు, నేను ఏ రాజకీయ పార్టీని నమ్ముకోలేదు, నేను ఏ పచ్చ ఛానల్ నమ్ముకోలేదు, నేను నమ్ముకుంది పైనున్న దేవుణ్ణి, తర్వాత ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల్ని, మిమ్మల్ని నమ్ముకున్నాడు. ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమవుతున్నాయి. ఎందుకు ఏకమవుతున్నాయి? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేదాని కోసం. వాళ్ళ సిద్ధాంతాలు, ఒక్కొక్క పార్టీకి ఒక సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ ఆ సిద్ధాంతాలన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమవుతున్నాయి. మరి కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా లేదు, ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకునికి కూడా లేదు. మరి ఇవాళ ఒకటే నేను ఈ వేదికపై నుంచి చంద్రబాబుని ఒక సవాల్ విసురుతున్నాను. మా నాయకుడు చెప్పినట్టుగా మీ కుటుంబానికి మేలు జరిగింటేనే, మీ ప్రాంతానికి మేలు జరిగింటేనే, మీ నియోజకవర్గానికి మేలు జరిగింటేనే నన్ను మరొకసారి ఆశీర్వదించండి అని చెప్పే దమ్ము, ధైర్యము ఎవరికైనా ఉందా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు చంద్రబాబు నాయుడు. ఈ మాట చెప్పగలడా? నేను 14 ఏళ్ళు మీ కుటుంబాన్ని ఆదుకున్నాను, మీ గ్రామాన్ని అభివృద్ధి చేశాను, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను, మరొక్కసారి నన్ను గెలిపించమని చెప్పే దమ్ము, ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందా? లేదు. ఈరోజు ముసలి కన్నీళ్లు కారుస్తున్నాడు. ఏం చెప్తున్నాడు?
నాకు ఒక ఆఖరి అవకాశం ఇవ్వండి, నాకు 40-75 ఏళ్ళు అయిపోయాయి, నాకు ఒక ఆఖరి అవకాశం కల్పించమని ముసలి కన్నీళ్లు కారుస్తున్నాడు. మనం నమ్ముతామా ఇలాంటి ముసలి కన్నీళ్లు కార్చే వాళ్ళను? మనం ఎవరిని నమ్ముతాము? మన కష్టకాలంలో మన కుటుంబానికి ఏ ప్రభుత్వం ఆదుకుందో, ఏ నాయకుడు ఆదుకున్నాడో అలాంటి ప్రభుత్వాన్ని, ఆ నాయకుడిని మనం అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అదే విధంగా ఒక్క మాట చెప్తాను, ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఏకమై రేపు 2024లో ఎన్నికల బరిలో దిగబోతున్నాయి. కానీ మా నాయకుడు ఒంటరిగా వస్తాడు. ఎవరు వచ్చేది ఒంటరిగా? సింహం. ఎవరు సింహం? జగన్. సింహం సింగిల్ గానే వస్తుంది. గుంపులుగా వచ్చేది నక్కలు, కుక్కలు, పందులన్నీ కూడా ఏకమవుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. మరి ఇలాంటి నక్కలు, కుక్కలు, పందులకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలైన మనమందరం కూడా జగనన్నను మన గుండెల్లో పెట్టుకొని 2024లో మరొక్కసారి ఆయనకు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా తెలియజేసుకుంటూ, మా నాయకుడు యొక్క నినాదం వై నాట్ 175 175 స్థానాలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలి. ఈరోజు అన్ని రాజకీయ పార్టీల నాయకులు వాళ్లకు 175 నియోజకవర్గాల అభ్యర్థులు కూడా లేరు. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని టికెట్లు లేదంటాడో వాళ్ళందరూ కూడా మా పార్టీలో వస్తారు, వాళ్లకు టికెట్లు ఇవ్వాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. కానీ ఇవాళ మా నాయకుడు ఒక మాట చెప్పాడు. మరి ఈరోజైతే ప్రజలు ఎవరిని ఆదరిస్తారో ఒక్క సంవత్సరం ముందు నుంచే చెప్తున్నాడు, మీరు ప్రజలతో ఉండండి, ప్రజలతో మమేకం కాండి, ప్రజలు ఎవరిని చెప్తే వాళ్ళకే నేను టికెట్ ఇస్తానని చెప్పడం జరుగుతుంది. మరి సర్వేల ప్రకారంగానే నేను టికెట్లు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి దాని ఆధారంగానే మరి ఈరోజు టికెట్లు కూడా ఇవ్వబోతున్నారు. మరి ఆ పరిస్థితిలో మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, పార్టీలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎవరెవరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వస్తారా, వాళ్ళని గప్పున మనం పట్టుకొని మనం టికెట్ ఇస్తామా అని చెప్పి ఎదురు చూసే పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. మరి ఇవన్నీ కూడా మీరు గమనించండి. ఖచ్చితంగా ఈరోజు ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు మనకు అండగా ఉన్నాడు, మరి ఏ నాయకుడు మనకు ప్రతి నిత్యం మనకు అందుబాటులో ఉన్నాడు అనేది మీరందరూ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా రేపు 2024లో జరగబోయే మహా సంగ్రామం ఎవరి మధ్య జరుగుతుంది? పేదల మధ్య, పెత్తందారుల మధ్య. రేపు 24 ఎన్నికలు యుద్ధం పేదల మధ్య, పెత్తందారుల మధ్య. పేదల పక్షాన ఉన్న పార్టీ ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పెత్తందారులకు కొమ్ము కాస్తున్న పార్టీ తెలుగుదేశం, జనసేన, అన్ని పార్టీలు, తోక పార్టీలన్నీ కూడా పెత్తందారులకు కొమ్ము కాస్తున్నారు. మీరు అందరు కూడా పేదల పక్షాన ఉండే పార్టీని మీరు ఎన్నుకుంటారా, లేకపోతే మరొకసారి పెత్తందారులు వచ్చి మన మీద పెత్తనం చలాయించడానికి అవకాశం ఇస్తారా అని ఒక్కసారి ఆలోచన చేయండి. అలాంటి అవకాశం ఇవ్వద్దండి. మళ్ళీ మనం వెనక్కి పోతాం. ఈరోజు సంక్షేమంలో, అభివృద్ధిలో మనం ఎంతో ముందున్నాం. ఇంకా మనం ముందుకు సాగాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ముఖ్యమంత్రి కావాలి. అదే విధంగా రాయచోటికి శ్రీకాంత్ రెడ్డి గారు మరొక్కసారి ఆయన ఎమ్మెల్యేగా గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మా మైనార్టీ సోదరులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సోదరులారా, సోదరుమల్లారా, మైనార్టీలంటే విశ్వాసానికి మారు పేరు.
విశ్వాసానికి మారు పేరు. ఎవరైతే మాకు మేలు చేస్తారో వాళ్లకు మనం గుండెల్లో పెట్టుకుంటాం, జీవితాంతం వాళ్ళను గుర్తు పెట్టుకుంటాం. మరి అలాంటి మేలు చేసిన నాయకుడు ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు మీరందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరూ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చినా మనం నమ్మకోకూడదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా మైనార్టీలకు పెద్దపీట వేసే ప్రభుత్వం, నాయకుడు ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని గుర్తించండి. మరి అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే మా సామాజిక వర్గానికి సంబంధించిన అందరినీ మనల్ని చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తాడని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఇంత పెద్ద సంఖ్యలో మరి ఈ బహిరంగ సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్.